సో లెట్స్ జస్ట్ సే ఇప్పుడు లోన్ తీసుకున్నాక సపోజ్ సంథింగ్ హ్యాపెన్ టు ద పర్సన్ అండ్ హీస్ నో మోర్ అనుకోండి. అప్పుడు బర్డెన్ వైఫ్ పైన, పిల్లల పైన పడతది కదా సార్? ఫస్ట్ లోన్ తీసుకుంటే ఆ లోన్ ని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ లో పెట్టాలి. ఓకే. ఫస్ట్ మీకు లోన్ ఇస్తున్న అతనే ఇన్సూరెన్స్ చేస్తాడు. ఆ! ఇన్ ది ఈవెంట్ డెత్ అయితే ఇంకా బర్డెనే ఉండదు, ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఓకే. అవునా? అది వన్ వే. ఆ! లేదంటే ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఈ లోన్ అవుట్ స్టాండింగ్ కూడా మిటిగేట్ చేయాలి. ఓకే. దట్ ద ఫస్ట్ పాయింట్. ఓకే. ప్రతి లయబిలిటీ లోన్ ని మిటిగేట్ చేసి పెట్టాలి ఇన్సూరెన్స్ తో. ఓకే. దట్ ఫస్ట్ దట్ కమ్ నామినల్ ప్రైస్ కదా. అవును. అసలు హోమ్ లోన్ తీసుకొని దానికి ప్రాపర్ ఇన్సూరెన్స్ బర్డెన్ అవ్వదు కదా, ఫ్యామిలీ కదా, అసెట్ అవుతుంది, ప్రాపర్టీ అవుతుంది కదా. ఇవన్నీ బేసిక్ స్మాల్ థింగ్స్, కానీ డిఫరెంట్ వేలో చెప్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఈఎంఐ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ లైఫ్ అని చెప్తారు నేను. అవునా? ఓకే. ఎనీ కార్పొరేట్స్ హ్యావింగ్ ఈఎంఐ ఇస్ గ్రోత్ ఆఫ్ ద బిజినెస్. యెస్. యెస్. ఈఎంఐ లేకపోతే యు ఆర్ డైల్యూటింగ్ యువర్ బిజినెస్. యెస్. అంటే డబ్బు ఎలా రేజ్ చేస్తారు? దేర్ ఆర్ టూ వేస్. వన్ ఈస్ గివింగ్ ది షేర్ టు సమ్వన్. యు ఆర్ డైల్యూటింగ్ యువర్ బిజినెస్. యెస్. వెన్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ బిజినెస్ యు బారో మనీ. అవును. వై విల్ యు డైల్యూట్? సో గ్రేట్ బిజినెస్ మ్యాన్ లోన్ లోనే ఉంటారు. అయితే ఇండివిజువల్ ఫైనాన్స్ ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడ గుడ్ అండ్ బ్యాడ్ లోన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే.